రైస్‌లోకైనా, రోటీలోకైనా అదిరిపోయే రాజ్మా కర్రీ. రాజ్మాని 9 అవర్స్ పాటు నానపెట్టుకుని, కొద్దిగా ఆయిల్, మునిగే వరకు వాటర్ వేసుకుని, ప్రెషర్ కుక్కర్‌లో గానీ, ఇన్‌స్టా పాట్‌లో గానీ కుక్ చేసుకోవాలి. ఆయిల్ వేయటం వల్ల రాజ్మా తొందరగా ఉడుకుతుంది. ప్యాన్‌లో ఆయిల్ వేడెక్కాక మసాలా దినుసులు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. ఇప్పుడు తరిగి పెట్టుకున్న టమాటోలు వేసుకుని రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకుని ఒకసారి కలుపుకుని మూత పెట్టి మగ్గనివ్వాలండి. ఇప్పుడు చక్కగా మగ్గింది. ఇందాకడ ఉడకపెట్టుకున్న రాజ్మాన్ వేసుకుని ఒక్కసారి కలుపుకుని మరలా మూత పెట్టి మగ్గనివ్వాలండి. మీ రుచికి సరిపోయినంత కారం వేసుకోవాలి. ఇది కస్తూరి మేతండి, దీన్ని నలిపి వేసుకోవాలి. నేను జీడిపప్పుని నానపెట్టి పేస్ట్ చేసి వేస్తున్నాను. ఇది వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. లాస్ట్లో కొత్తిమీర, కొద్దిగా బటర్, నేనైతే కొద్దిగా ధనియాల పొడి, మసాలా పొడి కూడా వేసానండి. ఆ క్లిప్ మిస్ అయింది. నచ్చిందా? ఒకసారి ఇలా ట్రై చేయొచ్చు కదా.